జోష్న చేసిన పనితో ప్రాణాపాయ స్థితిలో కాంచన, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీప, అరెస్ట్ అయిన జోష్న. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు సుమిత్ర ఎలా బ్రతికి బయటపడింది? మరి బోన్ మేరో ఇచ్చిన దీపకు బిడ్డ ఎలా పుట్టింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. దశరథతో సుమిత్ర చెప్తూ ఉంటుంది, ఏమండి వాళ్లకు చెప్పండి, వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, మీరైనా చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు ఆవేశపడకు, నేను చెప్తాను, నేను వాళ్ళకి నచ్చి చెప్తాను అని చెప్పేసి దశరథ బయటకైతే వెళ్ళిపోతాడు. ఈలోగా ఇక్కడ చూసావా గ్రాని, అసలు డాడీ కూడా ఎలా తప్పించుకుంటున్నాడో, వీళ్ళందరి మధ్య ఏదో జరుగుతుంది, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను వీళ్ళు ఏం దాచిపెడుతున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్నైతే, దీపా, కార్తీక్ ఏం చెయ్యాలరా, ఇప్పుడు ఏం జరిగిపోతుంది? ఇప్పుడు సుమిత్ర కూడా మీ గురించి కంగారు పడుతుంది, సుమిత్ర కూడా బాధపడుతుంది. ఇప్పుడు ఎలా మనం ఈ సమస్య నుంచి బయటపడగలం? మావయ్య నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడి అత్త ముందు బయటపడొద్దు, అత్త ప్రాణానికే ప్రమాదం, జాగ్రత్తగా ఉండు మావయ్య అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మీరు నిజం బయట పెట్టలేదు కదా, నిజం బయట పెట్టేలా నేను చేస్తాను, నిజం బయట పడకుండా అసలు బోన్ మ్యారో ఎలా జరుగుతుంది? నేనైతే సుమిత్ర కూతుర్ని కాదు కాబట్టి ఖచ్చితంగా బోన్ మ్యారో దీప ఇస్తుందని నాకు అనుమానంగానే ఉంది, అందుకే తన కడుపులో బిడ్డను కూడా వదులుకుంటుంది దీప. కానీ నేను అందరి ముందు నిజాన్ని తేలుస్తాను, అప్పుడు కదా ఆ దీపని చంపేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో శివనారాయణ కుప్పకూలిపోతాడు, ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకండి బాధపడతారు? మనవడు భార్య అని నెత్తన పెట్టుకున్నారు కదా, బాగానే బుద్ధి చెప్పారు మీకు. అలాగే కాంచనకి కోడలు అంటూ కాంచన కోడల్ని నెత్తన పెట్టుకుని ఈరోజు తన మాట వినకుండా ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకుంది. అందుకే కోడలు తన వారసత్వాన్ని వద్దని మొహం మీదే చెప్పేసి ఇక వాళ్లను బాధ పెడుతుంది. కాంచన ఎంత చెప్పినా దీప చూసారా, వినిపించుకోలేదు. అంతేలే, అనాథ కదా, ఎక్కడో పెరిగింది, మన మాట ఎందుకు వింటుంది, అలాంటి ఆడవాళ్ళు అలానే ఉంటారని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, బాధపడుతూ ఉంటారు. ఈ సిచ్యువేషన్లన్నీ జరుగుతూనే ఉంటాయి, రోజులు గడిచిపోతూ ఉంటాయి. రోజుకి ఈ సిచ్యువేషన్లు మారిపోతూ దీప అలాగే కార్తీక్ మీద అందరికీ కోపం పెరిగిపోతుంది. ఇక సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక బోన్ మ్యారో దీప ఇవ్వడం, అలాగే సుమిత్రకి ఆపరేషన్ జరగడం కూడా జరిగిపోతుంది. కానీ ఈ విషయాన్ని తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇక జోష్న డాక్టర్ ద్వారాగా చాలా ప్రయత్నిస్తుంది తెలుసుకోవాలని చెప్పి. కానీ చివరకు ఎలా అయితే దీప కడుపులో బిడ్డని కాపాడుతారు, అలాగే సుమిత్రను కూడా కాపాడడం జరుగుతుంది. సుమిత్రకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి జోష్న వస్తుంది. నా దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకుంటానని, నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని మీరు చెప్పారు, కానీ మా మామ్కి ఆపరేషన్ చేసే టైంలో నేను ఇక్కడ లేకుండానే ఆపరేషన్ జరిగిపోయింది. బోన్ మ్యారో ఎవరిచ్చారు? బోన్ మ్యారో లేకుండా ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పారు. అసలు ఏం జరిగింది ఈ ఆసుపత్రిలో? మీరు మాకు అబద్ధం చెప్పారా అని చెప్పి జోష్న నిలదీస్తుంది డాక్టర్నైతే. డాక్టర్ని నువ్వు అడగాల్సిన అవసరం లేదు, తను చేయవలసింది తను చేశారు, ఏమైనా ఉంటే మమ్మల్ని అడుగు, మేం చెప్తామని చెప్పేసి దశరథ అలాగే శివనారాయణ కూడా అంటూ ఉంటారు. ఏంటి తాత, నువ్వు చెప్పు తాత, అసలు ఏం జరిగిందో త్వరలో అన్నీ నీకే తెలుస్తాయి, ఎందుకు కంగారు పడతావు? అన్ని నిజాలు తెలిసే సమయం వచ్చిందని ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంతకాలం నేను భ్రమలో ఉన్నానని తెలుసుకున్నాను అని చెప్పేసి పూర్తి నిజం తెలియకుండానే ఇక శివనారాయణ జోష్నతో అంటూ ఉంటాడు. కానీ శివనారాయణ ముందు దశరథ అయితే ఇక సుమిత్ర ఆపరేషన్కి వెళ్ళకముందే నిజాన్ని బయట పెట్టేస్తాడు. తన చెల్లెలికి కూడా ఇక దీపే తన మేనకోడలని, సుమిత్రని కాపాడడం కోసమే దీప తన కడుపులో బిడ్డని త్యాగం చేస్తుందని, దీప కార్తీకు చేస్తున్న త్యాగం ముందు నేను ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేను, దీపని కన్నానే కానీ తనకి నేనేమీ ఎప్పుడూ చేయలేదు, కానీ తల్లిదండ్రులుగా
మా రుణం తీర్చుకునే అవకాశం రావడంతో దీప ఇంత త్యాగానికి ఒడిగట్టింది. అలాంటి కూతుర్ని కన్నా మేము నిజంగా అదృష్టవంతులం. మా కడుపున పుట్టిన దీప దురదృష్టవంతురాలు. ఎందుకంటే మా ప్రేమకి నోచుకోలేదు, ఈ ఆస్తి అంతస్తుని అనుభవించలేదు. చివరకు తను ఏమవుతుందో తనకే తెలియని పరిస్థితిలో తను మాకు ఎదురుపడింది అని చెప్పి చాలా బాధపడుతూ కాంచనకి నిజం చెప్పేసరికి తన అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాననే ఆనందం, మరో పక్క ఇక తన వారసత్వం తనకి ఉండదు అనే బాధ, వీటన్నిటి మధ్య కాదు అవును అనలేక ఇక కాంచన అంగీకరిస్తుంది. అలా అంగీకరించిన తర్వాతే ఈ ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత అప్పటికి దీపకి అబార్షన్ జరగకపోవడం, ఆ తర్వాత మరో స్పెషలిస్ట్ డాక్టర్ అక్కడికి రావడం, అలా రావడంతో దీప కడుపులో బిడ్డని కూడా అతను కాపాడుతాడు. అలా దీప కడుపులో బిడ్డ కూడా బ్రతికి బయటపడుతుంది. దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ నిజాన్ని ఇకనైనా బయట పెట్టాలి. జోష్న పారిజాతం చేసిన కుట్రల్ని బయట పెట్టి వాళ్లను అసలు ఆ ఇంట్లో లేకుండా బయటకు గెంటేయాలి. లేకపోతే ఏదో ఒక రోజు ఎవ్వరికైనా ప్రమాదం తలపెడతారు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. తొందరపడకమ్మా, తొందరపడితే జోష్ని ఎంత దూరమైనా వెళుతుంది. జోష్న గురించి నీకు తెలుసు. జోష్న ఆస్తి కోసం అలాగే ఆ ఇంటి పేరు కోసం ప్రయత్నిస్తుంది. ఇక ఆ వంశానికి తను మాత్రమే వారసురాలుగా ఉండాలని, ఆ ఆస్తిని తను మాత్రమే అనుభవించాలని చెప్పి జోష్న చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తను చచ్చిపోతూ దీపని చంపేయాలని అనుకుంటుంది. దాసు మావయ్య ఎన్నిసార్లు నచ్చ చెప్పినా జోష్న వినిపించుకోవడం లేదు. అందుకనే జోష్న ముందు ఒక్కసారి ఈ నిజం బయటపడడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఆపరేషన్ టైంలో జోష్న అక్కడ లేకుండా ఇక అత్త ఆపరేషన్ అయితే జరిగింది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ప్రత్యేకించి నిజం తెలిసిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. అత్త ఇంకా కోలుకోవాలి కదా. ఆపరేషన్ అయితే అయ్యింది. అత్తకి పూర్తిగా నిజమేంటో తెలియదు కాబట్టి అత్త కూడా నిజం తెలుసుకునే రోజు రావాలి. అంతవరకు మనం తొందరపడకూడదు అని చెప్పి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక అలా కార్తీక్ చెప్పిన తర్వాత అక్కడ సుమిత్ర అయితే మాత్రం నెమ్మదిగా కోలుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దీపని అడుగుతుంది, నీ కడుపులో బిడ్డని తీయించేసుకున్నావా అని చెప్పి అడిగేసరికి, ఏంటి సుమిత్ర, నేను చెప్పాను కదా నీకు దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది అని. దీప కడుపులో బిడ్డని తీయించుకోవాలి అనుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో తన కడుపులో బిడ్డ ఉండకూడదని ఇక తను నిర్ణయించుకుంది. కానీ ఆ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడ్డాయి. ఇక కడుపులో బిడ్డని ఆనందంగా మోస్తుంది. ఇక నుంచి దీపకు తల్లిదండ్రులుగా అన్నీ మనమే చెయ్యాలి. తప్పకుండా అండి, తప్పకుండా దీపకి తల్లిదండ్రులుగా అన్నీ మనమే చేద్దాం. ఎందుకంటే దీప పెళ్ళి ఈ ఇంట్లో మనం కన్యాదానం చేసి మరీ చేశాం కదా. అలాగే తల్లిదండ్రులుగా దీపకు జరగాల్సిన అన్ని ముచ్చట్లు కూడా చేద్దాము. మీరు అనుకున్నట్టుగానే చేద్దాం. కానీ ముందు మన కూతురు జోష్నకి కూడా పెళ్లి చేయాలి. ఆ విషయం కూడా ఆలోచించండి అని చెప్పి సుమిత్ర చెప్తూ ఉంటుంది. సరే, ఖచ్చితంగా ఆలోచిస్తాను. జోష్నకి పెళ్ళి ఎలా చేస్తానో చూడు అని చెప్పేసి దశరథ అయితే సుమిత్ర దగ్గర చెప్తూ ఉంటాడు. ఇక సుమిత్ర కోలుకున్న తర్వాత జోష్న అయితే మాత్రం వీటన్నిటిని తట్టుకోలేకపోతుంది. అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ, నాకు తెలియకుండా ఏం జరిగింది? దీపే బోన్ మ్యారో ఇచ్చి అమ్మని కాపాడిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ సాక్ష్యాలు లేవు. నా దగ్గర ఎవ్వరూ బయటపడడం లేదు. మరి దీపని ఇంటి వారసురాలుగా ఎప్పుడు నిలబెడతారు? అసలు వీళ్ళు నా వెనకాల ఏం చేస్తున్నారు, ఎలా తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజం బయటపడకుండా కార్తీక్ చాలా బాగా మేనేజ్ చేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. దీపకి శ్రీమంతం కూడా చేస్తారు దగ్గరుండి. ఇక సుమిత్ర, దశరథ ఇద్దరూ కూడా. దశరథ చాలా మురిసిపోతూ తన కూతురికి శ్రీమంతం కూడా జరిపిస్తాడు. ఇక కన్న కూతురులాగే అన్ని దగ్గరుండి సుమిత్ర చేస్తుంది. ఆ తర్వాత ఒకరోజు దశరథ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను, నాకు నిజం చెప్తారా అని చెప్పి సుమిత్ర నిలదీస్తుంది దశరథని. ఏమైంది, ఏంటి సుమిత్ర, ఏమడగాలనుకుంటున్నావు అని చెప్పి దశరథ అడిగేసరికి, దీప ఎవరేంటి? కార్తీక్ భార్య? కాదు. దీప ఎవరు? నిజం చెప్పండి. దీప ఎవరి కూతురు? మీరు నాకు ఇప్పుడు నిజమే చెప్తారని అనుకుంటున్నాను. మీరు దీప విషయంలో ఇంతగా ఎమోషనల్ అవుతున్నారు.
కన్న కూతురికి ఒక తండ్రి ఎలా అయితే చేస్తాడో ప్రతి విషయం అలానే మీరు పక్క నుండి జరిపిస్తున్నారు. దీప ఇక అలా మీ కళ్ళ ముందు నిలబడుతుంటే మీ కళ్ళల్లో ఆనందం, ఏదో తెలియని బాధ ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అంటే నా ఆరోగ్యం బాగోలేదు, నా దగ్గర నిజాలేవో దాచిపెట్టారు. కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకేం కాదు, నేనేమి చచ్చిపోను, నాకు నిజం చెప్పండి, అసలు నిజమేంటో ఇప్పుడు నాకు చెప్పండి అని చెప్పి ఇక నిలదీస్తుంది సుమిత్ర. అయితే సుమిత్ర ఎప్పుడైతే దశరథని నిలదీస్తుందో, నీకు తెలుసుకునే సమయం ఇప్పటికి వచ్చినట్టుంది, సరే చెప్తాను విను అని చెప్పేసి ఇక దీప వాళ్ళ కన్నబిడ్డ అని పారిజాతం చేసిన మోసం, జోష్న చేసిన కుట్ర, ఇప్పటికీ దీపని చంపాలి అనుకునే జోష్న పగ, ఇవన్నీ కూడా ఇక దశరథ బయట పెడతాడు. ఈ మాటల్ని వినేస్తుంది జోష్న. సుమిత్రకి దశరథ నిజం చెప్పడం, జోష్న వినడం. అయితే డాడీకి నిజం తెలిసే నన్ను ఇక్కడి నుంచి పంపించి తన కూతుర్ని వారసురాల్ని చేసుకోవాలని చూస్తున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? నేను ఎలా జరగనిస్తాను? జరగనివ్వను. ఆ దీప కడుపులో బిడ్డని ఇద్దరిని చంపేస్తాను. ఇక అమ్మని కాపాడింది కూడా దీపే అని క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. ఇక నన్ను ఏదో ఒకరోజు బయటికి పంపేస్తారు. ఆ బయటికి పంపకముందే నేను దీపని చంపేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక అనుకున్నట్టుగానే దీపని చంపడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఒకరోజు దీపకి నొప్పులు వస్తూ ఉంటే దీపని ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. ఇక కాంచన కూడా నేను దీపకు తోడుగా వెళ్తానని చెప్పేసి కాంచన అయితే ఆసుపత్రికి బయలుదేరుతుంది. దీప తన కన్న కూతురు అని తెలుసుకున్న సుమిత్ర, నా కూతుర్ని తీసుకొచ్చి అందరి ముందు ఇక ఇంటి వారసురాలుగా నేను నిలబెట్టుకుంటాను, ఎవరు అడ్డొస్తారో చూస్తానని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. లేదు, దీప ఇప్పుడు నిండు చూలాలు, కాబట్టి దీపకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు. దీపని మనం కాపాడుకోవాలి అంటే ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టడం కరెక్టు కాదు. ఇక మన మనవరాలతో సహా మన కూతుర్ని ఈ ఇంటి గడప దాటించుకుందాం, అంతవరకు నువ్వు కంగారు పడొద్దు అని చెప్పేసి సుమిత్రకైతే దశరథ నచ్చ చెప్తాడు. అలా నచ్చ చెప్పిన దశరథ ఇక్కడ దీపకి పెయిన్ స్టార్ట్ అయ్యాయని చెప్పి తెలుసుకుని గబగబా సుమిత్రను తీసుకుని బయలుదేరుతాడు. ఈలోగానే జోష్న దీపని ఎలాగైనా చంపాలి అనుకుంటుంది కదా. ఆసుపత్రిలో ఉన్న దీపని చంపడానికి ప్లాన్ అయితే చేసుకుంటుంది. నొప్పులతో బాధపడుతున్న దీపని చంపడానికి అక్కడికి తనే స్వయంగా వెళ్ళిపోతుంది. ఈలోగా ఇక కార్తీక్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. దశరథ సుమిత్రను తీసుకుని వస్తూ ఉంటాడు. అలాగే అక్కడే ఇక శ్రీధర్ శివనారాయణ కూడా బయలుదేరుతారు. ఈలోగా జోష్న మాత్రం దీపని చంపడానికి లోపలికి వెళ్ళిపోయేసరికి జోష్నని ఎదుర్కోవడానికి అక్కడున్న కాంచన లోపలికి వెళుతుంది. ఎంతగానో అడ్డుపడాలని చూసినా సరే జోష్న దీపని చంపడానికే ప్రయత్నించేసరికి చివరకు ఇక అక్కడ కాంచనకు బుల్లెట్ దిగడం అయితే జరుగుతుంది. దీపని చంపే ప్రయత్నంలో కాంచన్ని షూట్ చేస్తుంది జోష్న. అయితే ఆసుపత్రిలో అంతమంది స్టాఫ్ అలాగే డాక్టర్స్ వీళ్ళందరూ ఉండగానే అక్కడ జోష్న ఇలాంటి పని చేయడం, ఆవేశంలో దీపని చంపబోయి కాంచన్ని షూట్ చేయడంతో అప్పుడే పరిగెట్టుకుంటూ కార్తీక్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇదంతా కూడా అందరూ చూసేస్తారు. ఈలోగానే ఇక గబగబా కాంచన్ని ఆసుపత్రిలో మరో రూమ్కి షిఫ్ట్ చేసి కాంచన్కి బుల్లెట్ తగలడంతో ఆ బుల్లెట్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బుల్లెట్ అయితే తీస్తారు, కానీ కాంచన పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. శివనారాయణ మాత్రం పోలీసులకి ఫోన్ చేసి జోష్నని అరెస్ట్ చేస్తాడు. ఈ మనిషి మా కళ్ళ ముందు కనిపించకూడదు, మీరేం చేస్తారో తెలియదు, జీవితంలో ఎప్పటికీ బయటికి రాకూడదు, నేను వచ్చి కేసు ఫైల్ చేస్తాను అంటూ జోష్నని అరెస్ట్ చేయిస్తాడు. ఇక పారిజాతం ఎంత చెప్పినా వినిపించుకోడు. నీకు కూడా వెళ్ళాలని సరదాగా ఉంటే నువ్వు కూడా వెళ్ళు, నువ్వు చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోను, నీకు తగిన శిక్ష వేస్తాను, నా కూతురికి ఏదైనా జరిగితే మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పేసి గబగబా ఇక అక్కడ రూమ్ దగ్గరికి చూడడానికైతే వెళ్ళేసరికి చాలా సీరియస్ కండిషన్లో కాంచన అయితే ఉంటుంది. ఇక్కడ దీప దగ్గర ఎవరూ లేకపోవడంతో దీప దగ్గరికి సుమిత్ర వస్తుంది.
సుమిత్ర రావడంతో దీప పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. అత్తయ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ తన బిడ్డని కూడా చూసుకోకుండా దీప ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏమో చెప్పలేమంటున్నారు. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే కదా నీకు డెలివరీ అయ్యింది అని చెప్పేసి సుమిత్ర ఎంతగానో దీపకు నచ్చ చెప్పాలని చూసినా సరే ఇక అత్తయ్య బ్రతకాలి, బిడ్డ కోసం అత్తయ్య ఎంతగానో ఎదురు చూశారు, ఈ బిడ్డని అత్తయ్యకి చూపించండి అని చెప్పి అనేసరికి గబగబా ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి కాంచన చేతిలో పెడతారు. ఇక కాంచన గురించి అయితే చెప్పలేమని డాక్టర్స్ అయితే చెప్పేస్తారు. సార్, ఈ బిడ్డని ఆమె చూసుకున్న తర్వాత ఆమె ఎలా ఉంటుందన్నది ఇక మేము చెప్పలేం. బుల్లెట్ అనేది తీసాం కానీ తనకి ప్రాణాపాయ స్థితిలోంచి అయితే బయటపడలేదు. తన కండిషన్ అయితే సీరియస్గానే ఉంది. తను బ్రతుకుతుందని గ్యారంటీ లేదు అని చెప్పి డాక్టర్స్ చెప్పేస్తారు. బిడ్డని చూసుకున్న తర్వాత కాంచన, నేను మా అమ్మని చూసుకున్నాను, మా అమ్మని చూసుకోవడం కోసం నేను ఎంతగానో ఎదురు చూశాను. నా కొడుకు వారసత్వం కాబట్టి నా మేనకోడలు నా ఒడిలో బిడ్డని పెట్టింది. నాకిచ్చిన మాటని మీరందరూ నిలబెట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నాకేమైనా పర్వాలేదు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి కాంచన అలా మాట్లాడతావు? నీకోసం నేనున్నాను కదా, నన్ను క్షమిస్తావని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇలా మాట్లాడొద్దు, మనందరం సంతోషంగా ఉండాలి, మన మనవరాలతో ఆడుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్తూ ఉంటాడు శ్రీధర్. అయితే మిమ్మల్ని ఎప్పుడో క్షమించానండి. నా విషయంలో మీరు తప్పు చేశారు, ఆ తర్వాత మీరు తప్పు తెలుసుకున్నారు. అయినా సరే మీరు కావేరి దగ్గరే ఉండాలి, కావేరి కూడా చాలా మంచిది, ఇక నుంచి మీరందరూ కలిసి ఉండండి అని చెప్పేసి కాంచన చెప్తూ ప్రాణాలు వదిలేస్తుంది. ఇక జోష్నకైతే జైలు శిక్ష పడుతుంది. కాంచన చనిపోవడంతో 12 బిడ్డకు జన్మనిచ్చిన దీపను ఇంటి వారసురాలిగా తీసుకువెళ్తూ తన చెల్లెలు చనిపోవడంతో దశరథ, శివనారాయణ వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కాంచన ఎంతగానో ఆశపడింది తన మనవరాల్ని చూసుకుంటూ, తన మనవరాల్లో అమ్మని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలని. కానీ జోష్న పగ కాంచన్ని బలి తీసుకునేంత వరకు వచ్చింది. జోష్నను వదిలిపెట్టకూడదు. జోష్న ఎంత చెప్పినా వినిపించుకోకుండా పగ ప్రతీకారాలతో ఈరోజు కాంచన్ని మన మధ్య లేకుండా చేసింది అని చెప్పేసి దశరథ బాధపడుతూ ఉంటాడు. కార్తీకు, నాకు అమ్మే తోడనుకున్నాను, నాన్న ఏం చేసినా అమ్మ నాకు తోడుగా నిలబడింది, తనని బాగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ చివరకు మా కోసం తన ప్రాణాల్ని కూడా బలి తీసుకునే పరిస్థితికి మేమే తీసుకొచ్చాము. ఆ క్షణంలో నేను అక్కడుంటే ఈరోజు అమ్మ మా మధ్యలో ఉండేదేమో. జోష్నని క్షమిస్తూ పోయాను. జోష్న ఎన్ని చేసినా సరే తను మారుతుంది, మంచిగా ఉంటుంది. దాసు మావయ్యకి తన కూతుర్ని మార్చి అప్పచెప్పాలి అనుకున్నాను. కానీ జోష్న పగ ఇక అమ్మ ప్రాణాల మీదకి వస్తుందని తెలుసుకోలేకపోయానని చెప్పేసి కార్తీక్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఎందుకురా బాధపడతారు? మీ అమ్మ ఈ పాప రూపంలో మన మధ్యలోనే ఉంది. తను మనవరాలి కోసం ఎంతో ఆరాటపడింది. ఇప్పుడు ఇక తన మనవరాలి రూపంలో మన మధ్యలో తిరుగుతుంది. జోష్నని, పారిజాతాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని శివనారాయణ కూతురు చనిపోవడంతో బాధపడుతూనే ఆ మనవరాల్ని చూసుకుంటూ ఈలోగా అక్కడికి పారిజాతం రావడంతో, ఎందుకొచ్చావు ఇక్కడికంటూ చెంప పగలగొట్టి వెళ్ళిపోమని చెప్పి పారిజాతం మీద గట్టిగా అరుస్తాడు. నన్ను క్షమించండి, నేను క్షమించరాని తప్పు చేశాను, కానీ ఇప్పుడు నాకు దిక్కు లేదు, మీరు తప్పని చెప్పేసి పారిజాతం ఏడుస్తూ ఉంటే, నీ మనవరాలి పక్కన మరో ప్లేస్ ఉంటుంది, అక్కడ నీకు కూడా ఇక ఏర్పాటు చేస్తాను. నువ్వు కూడా నీ మనవరాలతో పాటు ఇంతకాలం ఎలా ఉన్నావో ఇక నుంచి కూడా అలానే ఉండు. ఈ ఇంటి వైపు కన్నెత్తి చూస్తే నిన్ను చంపేస్తాను. నాకున్న కోపానికి నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నీ మనవరాలు నా కూతుర్ని నాకు దూరం చేసి, నా మనవరాల్ని ఇంతకాలం ఒంటరిదాన్ని చేసి, అనాథని చేసి, తను ఏమీ లేని దానిలా బ్రతికేలా చేశారు మీరిద్దరూ కలిసి. అయినా సరే మీ పగ ప్రతీకారం చల్లారక చివరికి నా మనవరాల్ని చంపాలని చూసి నా కూతురి ప్రాణాలు బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎలా క్షమిస్తాను అనుకున్నారు? జీవితంలో ఎప్పటికీ మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. నా కూతురికి కొడుక్కి తల్లి అవుతావు అనుకుంటే ఈ ఇంటికి శాపంగా మారి ఈ ఇంటి వారసురాల్నే మాకు దూరం చేసి చివరకు ఈ ఇంటి ఆడపిల్లనే మింగేశారు అని చెప్పేసి తననైతే బయటకు వెళ్ళిపోమని తోసేస్తాడు. తను నా కళ్ళ ముందు కనిపిస్తే నేను చంపేస్తాను, తనని బయటకు వెళ్ళిపోమని చెప్పండి అంటూ శివనారాయణ గట్టిగా అరవడంతో అక్కడి నుంచి భయపడుతూ వెళ్ళిపోతుంది పారిజాతం. అయితే
ఇక చివరకు కాంచన ప్రాణాలు వదులుతుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇక ఆ ఇంట్లో వారసురాలుగా అడుగు పెడుతుంది దీప. అయితే పగా ప్రతీకారంతో రగిలిపోతూ చివరకు జైలు పాలయ్యి శిక్ష అనుభవిస్తూ ఉంటుంది జోష్న. అలా జోష్న చేసిన పని కారణంగా ఇక అందరికీ కూడా కాంచన దూరం అవడం, అలాగే ఇక మనవరాలి రూపంలో వాళ్ళ మధ్యనే ఉండడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. జోష్నకి బుద్ధి రావాలి, ఇలానే శిక్ష పడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.